కల్కి సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ కర్ణుడిగా రివీల్ అయినప్పుడు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చాయి. మహాభారతం ఎపిసోడ్ ఇంకో అరగంట ఉన్నా సరే చూడాలనిపించేలా చేశాడు నాగి. ఇక ప్రభాస్ తానే కర్ణుడని తెలిస్తే ఎలా ఉంటుందో కల్కి 2లో ఊహకందని విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కానీ కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నాగ్ అశ్విన్ ను సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చేలా చేశాయి. అతని విమర్శలపై నాగ్ అశ్విన్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. ఇక వెనక్కి వెళ్లకూడదు, నార్త్ సౌత్ బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అంటూ ఏమీ లేదు, యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటే. అర్షద్ కాస్త మెరుగ్గా మాట్లాడి ఉంటే బావుండేది. అయినప్పటికీ ఆయన పిల్లలకి బుజ్జి టాయ్స్ పంపిస్తున్నా ప్రతి ఒక్కరిని గెలిచేందుకు కల్కి పార్ట్ 2 కోసం కష్టపడి పనిచేస్తానని ట్వీట్ చేశాడు. అలాగే కల్కి పార్ట్ 1లో ఏదైతే ప్రభాస్ పాత్ర గురించి కొందరు కామెంట్స్ చేశారో పార్ట్ 2లో ఖచ్చితంగా ప్రభాస్ ఒక్కరి కోసమే అంతా మాట్లాడుకునేలా వర్క్ చేస్తాను, కల్కి 2లో బెస్ట్ ఎవర్ ప్రభాస్ ని చూపిస్తాను అని సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో నాగ్ అశ్విన్ చెప్పి మరీ కల్కి 2లో ప్రభాస్ ఏంటో చూపిస్తాను అంటున్నాడంటే కర్ణుడిగా ప్రభాస్ చేయబోయే విధ్వంసం మామూలుగా ఉండదని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అర్షద్ వార్సీ సంగతి పక్కన పెడితే నాగ్ అశ్విన్ పోస్ట్ మాత్రం కల్కిపై అమాంతం అంచనాలను పెంచేసింది. ఇప్పటికే 60% షూటింగ్ పూర్తి చేసుకున్న కల్కి 2 బ్యాలెన్స్ షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేయనున్నారు. మరి కల్కి సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో చూడాలి.